అండి కోడిగుడ్డు ఆలుగడ్డ ఈ కాంబినేషన్లో ఎంతమందికి ఇష్టం కమెంట్లో చెప్పండి. నాకైతే ఇందిట్లో ఒక గుడ్డు కొట్టిపోసాను, అట్లా కూడా చాలా ఇష్టం నాకు. ఈ కర్రీ వండినప్పుడల్లా నేను 3 కాంబినేషన్లుగా ఖచ్చితంగా చేసుకుంటాను. 3 కాంబినేషన్లు అంటే ఒకటి బాయిల్డ్ ఎగ్, ఒకటి కొట్టిపోసిన ఎగ్, ఒకటి ఆలుగడ్డ. నేను ఈ కర్రీ వండినప్పుడు ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ చేయను. కర్రీ చేసిన రోజు మా ఇంట్లో ఉప్మా చేశాను నేను. ఈ కర్రీ కాంబినేషన్గా ఈవినింగ్ పూట నేను పూరీ చేశాను. పూరీలోకైనా చపాతీలోనైనా జొన్న రొట్టెలోకైనా ఈ కర్రీ చాలా బాగుంటుంది. మంచిగా వేడి వేడి అన్నంలో రైస్ తక్కువగా కర్రీ ఎక్కువ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నేనైతే అట్లనే చేస్తాను, రైస్ తక్కువగా కర్రీ ఎక్కువ వేసుకొని తింటాను. వేడి వేడి అన్నం కలిపినప్పుడల్లా నాకు ఒక జోక్ మాత్రం గుర్తు వస్తుంది. అంత వేడి మీరు తినలేరు అని అంటే, ఎందుకు తినలేను, ఉప్పు ఉప్పు ఊదుకుంటూ తింటాం అన్నప్పుడల్లా నాకైతే మస్తు నవ్వు వస్తూ ఉంటుంది. నేను కూడా ఇట్లా వేడి వేడిది ఉప్పు ఉప్పు ఊదుకుంటూనే తిన్నా. అంత వేడి వేడి రైసు, వేడి వేడి కర్రీ అన్నట్టు. మీరైతే మొదటిసారిగా నా వీడియోస్ చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, నన్ను సపోర్ట్ చేయండి. వేడి వేడి అన్నంలో రోటి పచ్చళ్ళు కూడా బాగుంటాయి. అందుట్లో ఒకటి గోంగూర పచ్చడి, ఎల్లిపాయ కారం, కరివేపాకు పచ్చడి. ఇవి చాలా బాగుంటాయి వేడి వేడి రైస్లో. మర్చిపోయిన వంకాయ పచ్చడి కూడా చాలా బాగుంటుంది. పండుమిరపకాయ పచ్చడి కూడా బాగుంటుంది. ఈ వింటర్ సీజన్లో ఇప్పుడు ఎక్కువగా వచ్చాయి పండుమిరపకాయలు. దానికి కాంబినేషన్ కూడా బాగుంటుంది. టమాటా వేసి చేస్తారు, చింతపండు కూడా వేసి చేస్తారు. అట్లా కూడా ఒకసారి ట్రై చేయాలి. నా వీడియోస్ మొదటిసారిగా చూసినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.